గగన్ వాళ్ళ అమ్మకి జరిగిన అవమానాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ కన్నీళ్ళని తుడుచుకుంటూ కానీ అపూర్వ పగలగొట్టు అని అనగానే అపూర్వ తన చేతికున్న గాజులని పగలగొట్టుకుంటుంది. తెంచై నీ తాలిబొట్టు తెంచై అని కోపంగా అరుస్తుంటాడు గగన్. అప్పుడు బాధగా కళ్ళు మూసుకొని అపూర్వ తన తాలిని తెంచబోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అపూర్వ చెయ్యిని ఆపేస్తుంది. ఎవరా అని కళ్ళు తెరిచి చూసేసరికి అది శారద. ఇక గగన్ షాక్ అవుతాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని శారద కోపంగా గగన్ని అంటూ ఉండగా, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానమ్మా అని అనగానే లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది శారద. అలా చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏంట్రా అని శారద గగన్ని తిడుతూ ఉండగా, శారద ముందు మోకాళ్ళపై నిల్చొని ఎవరైనా నిన్ను చంపడం వాళ్ళకి ఇష్టమైతే నువ్వు సంతోషంగా చచ్చిపోతావేమో, కానీ నేను చూస్తూ ఉండలేనమ్మా, వాళ్ళని నేను చంపి తీరదాను అని అంటూ మళ్ళీ అపూర్వ తలకి గన్ గురి పెడతాడు. ఇక నిన్ను ఇలా పెంచలేదురా నేను, వదలరా అని గగన్ని తిడుతూ ఉంటుంది శారద. లేదమ్మా, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చాల్సిందే. తన తాలిబొట్టైనా తెగాలి, లేదంటే తన తలైనా పగలాలి అని గగన్ అంటూ ఉండగా, ప్లీజ్ రా వదిలేరా అని గన్ని లాక్కుంటూ ఉంటుంది శారద. అప్పుడు సరే అలాగే, తను మనస్ఫూర్తిగా నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే నేను వదిలిపెడతాను అని గగన్ అనగానే అపూర్వాన్ని చూస్తూ శరత్చంద్ర గట్టిగా నో వద్దు అని అరుస్తాడు. దాంతో పక్కనున్న గోరెంటాకు ఆగండి అల్లుడు గారు, పోయేది మా అమ్మాయి ప్రాణాలు అని అంటూ ఇక్కడ ఎవరు లేరు కానివ్వు, ప్రాణం కన్నా పరువు ముఖ్యం కాదు అని అంటూ ఉండగా ఇక శారద కాళ్ళు పట్టుకోలేక అసహ్యంగా ఫీల్ అవుతూ బలవంతంగా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని అంటుంది అపూర్వ. అప్పుడు శారద కూడా రెండు చేతులని జోడించి ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ ఏం అపాయాలు తలపెట్టకండి అని అంటూ గగన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి ఏడుస్తూ వాళ్ళ నాన్నగారి కట్లని విప్పేస్తుంది. ఇక అపూర్వ అంటూ శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్తాడు. మీరా కేపీని తిడుతూ ఉంటుంది. ఎంత పని చేశాడు నీ కొడుకు, మా వదినని అవమానిస్తాడా, వాడు నీ కొడుకేనా అంటుండగా, అవును ఖచ్చితంగా వాడు నా కొడుకే, అసలు ఈ గొడవకి కారణం నువ్వు కాదు. ఆ రోజు భూమితో మాట్లాడడానికి శారద వస్తే రూమ్లో లాక్ చేసి మీ అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి తాళి తెంచేదాకా ఊరుకోను అని గొడవ పెట్టింది నువ్వు కాదు, దీనంతటికీ కారణం నువ్వే. నా కొడుకు చాలా గొప్పవాడు. నా భార్యకి జరిగిన అవమానానికి నేను చూస్తూ ఉండిపోతే ఈరోజు వాడు వచ్చి నీ అన్నయ్య వదినని చంపినంత పని చేశాడు. వాడు నా కొడుకని అనుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అంతేకాదు, నా రెండో కొడుకు చెర్రీ లేకపోతే ఈరోజు నా పెద్ద కొడుకు చేతిలో మీ అన్న వదిన చచ్చేవాళ్ళు. నా ఇద్దరు కొడుకులు బంగారాలు అని అంటుంటాడు కేపీ. అసలు నిన్ను లాగి పెట్టి కొట్టాలి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుసుకోకుండా నరరూప రాక్షసి లాంటి మీ అపూర్వని నమ్ముతున్నావు. ఇంకొకసారి ఈ మ్యాటర్ నా దగ్గర తెస్తే ఊరుకోను అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు కేపీ. అప్పుడు మీరా, నేను అనుకుగా దొరికాను మీకు, అందుకే ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శివ ఇంటి ముందు కూర్చొని చదువుకుంటూ ఉండగా అపూర్వ మనిషి రత్నం వస్తుంది. రత్నం రాగానే మాటలు వినకుండా ఇంట్లో ఎవరూ లేరు, పక్కకి వెళ్ళమ్మా అని శివ అంటుంటాడు. అయ్యో నేను అడుక్కునేదాన్ని కాదు, పని కోసం వచ్చాను అని రత్నం అంటూ ఉండగా, పన ఇంట్లో ఉన్నదే ముగ్గురు, నేనే ఎక్స్ట్రా టికెట్, ఇక్కడ పనేమీ లేదు వెళ్ళిపో అని అంటాడు శివ. దాంతో వెళ్ళిపోబోతూ ఉండగా పూరి అక్కడికి వచ్చి ఎవరు అని అడుగుతుంది. నేనమ్మా, పని కోసం వచ్చానని చెప్తున్నా కూడా వినకుండా ఈ బాబు ఈ సారు వెళ్ళిపోమ్మంటున్నాడు అని రత్నం అంటుండగా, వీడు సారా ఏంట్రా శివ, సార్లాగా ఫీల్ అవుతున్నావా అని పూరి అడుగుతూ ఉండగా, అవును నేనే చెప్పాను పని లేదని అని అంటుంటాడు శివ.
అప్పుడు పూరి వాడు కాదు నేను చెప్తున్నా, ఇక్కడ పనేమీ లేదు వెళ్ళిపో అని అంటూ ఉంటుంది రత్నాన్ని. అది కాదమ్మా అని ఏదో రత్నం చెప్పబోతూ ఉండగా అప్పుడే కార్ దిగి గగన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక శారద అక్కడే ఆగిపోయి ఎవరు అని అడుగుతుండగా, అమ్మ నేను పని కోసం అడుగుతుంటే నా మాట కూడా వినకుండా వెళ్ళిపోమ్మంటున్నారు అని రత్నం ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు నేను చెప్తాను మీరైనా వినండి అని రత్నం శారదని అడుగుతుండగా, వింటానమ్మా చెప్పు అంటూ ఉండగా, మీ పని మనిషి ఊరికి వెళ్ళిపోయింది కదా అని అడుగుతుండగా, అవును వెళ్ళిపోయింది, వారం రోజుల్లో వస్తానంది కానీ నెలైనా రాలేదు అని అంటూ ఉంటుంది శారద. అక్కడ వాళ్ళ భర్త బాగా సంపాదిస్తున్నాడు, అతనికి ఏమీ లోటు లేదు, కానీ నాకు భర్త మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు పోషించుకోవడానికి, పని అడగడానికి వస్తే ఇవ్వట్లేదు, మీకైనా దండం పెడతానమ్మా, నా కుటుంబాన్ని పోషించడానికి నాకు పనివ్వండి అని రత్నం వేడుకోగానే, అలాగే రా పనికి అని శారద ఒప్పుకుంటుంది. మరోవైపు అపూర్వ జుట్టురబోసుకొని చంద్రముఖిలా రెడీ అయి అక్కడ కూర్చోగా అక్కడికి శరత్ చంద్ర వస్తాడు. శరత్ చంద్ర అపూర్వ మీద చెయ్యి వేయగానే ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఎంత పని చేశాడో చూసావా బావా అని అంటూ ఉండగా, సారీ అపూర్వ అంటూ ఉంటాడు శరత్ చంద్ర. నీ సారీ నేనేం చేసుకోవాలి బావా అని అంటూ ఉండగా, అప్పుడు నేను కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాను అంటూ ఉంటాడు శరత్ చంద్ర. అప్పుడు నిస్సహాయ స్థితిలోనే ఉన్నావు కానీ మన కుటుంబం పరువు తీశాడు. ఈ కుటుంబంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, శరత్ చంద్ర, శోభాచంద్ర, అపూర్వ, ఇంత పెద్ద కుటుంబం పరువుని ఒక్క క్షణంలో తీసేశాడు. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నావు కానీ ఇప్పుడేం చేస్తున్నావు, వాడిని చంపే అని అపూర్వ అరుస్తూ ఉండగా అప్పుడే భూమి వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతుంది. కాదు అపూర్వ, వాడన్న మాట గుర్తుందా నీకు, చంపితే క్షణంలో ప్రాణం పోతుంది కానీ అవమానిస్తే కృంగి కృషించిపోతారు, పెళ్ళి జరిగితే వాడు అవమానంతో చచ్చిపోతాడు, పెళ్ళి జరిగినాక నేల కొరిగిన చెట్టుని నరికేద్దాం అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక కోపంతో రగిలిపోతున్న అపూర్వ, అయితే అంతవరకు వాణ్ణి చంపవా నువ్వు అని అంటుండగా, అపూర్వ అంటాడు శరత్ చంద్ర, లేదు బావా వాణ్ణి చంపే అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగా నిట్టూరుస్తాడు శరత్ చంద్ర. అదంతా తలుచుకుంటూ రూమ్లోకి భూమి వెళ్ళగానే నక్షత్ర ఎదురుపడుతుంది. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని భూమి అడుగుతుండగా, ఏం లేదు, నువ్వెంత సంతోషంగా ఉన్నావో చూద్దామని వచ్చాను, నీకు గొడవలంటే ఇష్టం కదా అని నక్షత్ర అంటుండగా, నాకు గొడవలంటే ఇష్టం ఏంటి, నాకేం గొడవలు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది భూమి. ఓహో నీకు గొడవలు ఇష్టం లేదా, అందుకేనా ప్రతిసారి బావ పెళ్ళి చేసుకుంటాను అంటే నువ్వు మోసం చేశావు అని అంటూ, అయినా బావని ఏడిపించడం నీకు ఇష్టం, ఈ తాళి నా మెడలో ఎలా పడింది, నీ జానతనంతో కదా, నీ నిరజానతనం చూపించే కదా గగన్ బావని ఏడిపిస్తూ ఈ మెడలో చెర్రిగాడు నాకు తాళి కట్టేలా చేశావు, అయినా జానతనం నిరజానతనం కాదు, ఇంకా ఏదో మాయాజాలం చేశావు నువ్వు అని నక్షత్ర చాలా నీచంగా మాట్లాడుతుండగా లాగిపెట్టి కొడుతుంది భూమి. ఇక కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర. ఇప్పుడు అపూర్వ ప్లాన్ ఏంటి, భూమి ఎలా అడ్డుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.